ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. గత వారము మనము పాపము యొక్క ఫలితం గురించి ఆలోచన చేసినాం. పాపము దాని ఫలితం. ఈ దినమున మనము వినవలసిన కొన్ని మాటలు ఉన్నాయి, నేను గుర్తు చేస్తాను. మనము కలిగి ఉండవలసినవి 7 విషయాలు. రాయండి, పేపరు పెన్ను తీసుకొని రాసుకోండి. మనము కలిగి ఉండవలసినవి 7 విషయాలు. అందులో ఒకటి మనము భయము కలిగి ఉండాలి. ఒకటవది భయము కలిగి ఉండుట. రెండవది జాగ్రత్తగా ఉండుట. మూడవది ధైర్యముగా ఉండుట. నాలుగవది సాగిపోవుట. ఐదవది సంపూర్ణ నిశ్చయము కలిగి ఉండుట. ఆరవది నిశ్చలముగా ఉండుట. ఏడవది ఒకరినొకరు గమనించుట. ఈ 7 విషయాలు మనము క్లుప్తంగా ధ్యానము చేసుకుందాం. మొదటి మాట ఏమిటి? భయము కలిగి ఉండుట. ఏ విషయంలో మనం భయం కలిగి ఉండాలి? ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదివి ధ్యానం చేసుకుందాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, నీ పాదములకు నైనా వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. చదవబడిన లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి. చదవబోయే లేఖన భాగాలు కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ నీ మాటలు మా నోటి ద్వారా బయలుదేరుటకు కృప దయచేయండి, జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసి ఆదరణ పొందుటకు, పాపి రక్షణ పొందుటకు నీ కృపా మెండుగా అనుగ్రహించుమని, దీనదాసుని మరుగుపరిచి బయలుపరచుమని యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు సోదరి సోదరులారా, మనము కలిగి ఉండవలసినవి 7 విషయాలు చెప్పుకున్నాం. వాటిలో ఒకటి భయము కలిగి ఉందము అనే మాట వ్రాయబడింది. ఏ విషయంలో మనం భయం కలిగి ఉండాలా అంటే వాక్యమే చెప్తున్న మాట.
ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమన్న వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమన్న వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము అనే మాట రాయబడి ఉంది. బాగా ఈ మాటలు గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఏం వాగ్దానం చేసినాడు? దేవుడు మనకి ఏ వాగ్దానం చేసినాడో మనకు అర్థమైన విషయాలు ఇందులో మనకు కనిపిస్తాయి. ఏం వాగ్దానం చేసినాడు దేవుడు? మనకు విశ్రాంతి అనే వాగ్దానము చేశాడు. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమన్న వాగ్దానము ఆయన చేశాడు. ప్రతి విశ్వాసి కూడా విశ్రాంతిలో ప్రవేశించాలా. అది ఏ విశ్రాంతి? యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడో చూడండి. మత్తయి సువార్త 11:28లో, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము చదవాలి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అనే మాట రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు వారు పిలుస్తూ ఉన్నాడు. ఎందరిని పిలుస్తున్నాడు? కొందరినే, అందరినీ అనే మాట రాయబడింది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను మీకు విశ్రాంతిని కలగజేతును అన్నాడు. విశ్రాంతి కలగజేసేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. మీరు బాగా వినండి. విశ్రాంతిని కలగజేయవాడు యేసుక్రీస్తు ప్రభు. నీకై నువ్వు విశ్రాంతిలో ప్రవేశించలేవు, నాకై నేను విశ్రాంతిలో ప్రవేశించలేను. మనలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏది అవసరం అంటే విశ్రాంతి అవసరం. 6 దినాలు కష్టపడి మీ పని అంతయు చేసుకోండి, 7వ దినము విశ్రాంతి దినము. మీరు విశ్రాంతిలో ప్రవేశించండి అనగా నా యొద్దకు రండి, నన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించండి అని దేవుడే చెప్పిన మాట. అవునా కాదా? మనకు 6 దినాలు చాలవు, మనకు 7వ దినం కూడా చాలదు. 6 దినాలు మనకి కావాలా, 7వ దినం కూడా మనకే కావాలా? ఎలా మనము విశ్రాంతిలో ప్రవేశిస్తాం? ఎలా మనకు విశ్రాంతి దొరుకుతూ ఉంది? కాబట్టి దేవుని కాడికి వస్తే ఆయన మనకు విశ్రాంతిని ఇస్తాను, కలగజేస్తాను అని ప్రభువు చెప్పిన మాట కనిపిస్తుంది. అదే మాటనే అపోస్తలుడైన పౌలు ఎబ్రీలకు రాస్తూ చెప్పిన మాట మనం చదువుకున్నాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా అనే మాట ఉంది. వాగ్దానం చేశాడు దేవుడు. ఏమని వాగ్దానం చేశాడు? ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించాలని వాగ్దానం చేశాడు. అది ఇంకా నిలిచి ఉంది. నిలిచి ఉన్నప్పుడే మనం ప్రవేశించాలా. నిలిచినప్పుడు మనం ప్రవేశించే వారుగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. ఇంకేముందంటే మీలో ఎవడైనను అనే మాట ఉంది కదా. మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో, ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము అన్నమాట. భయము కలిగి ఉండాలా. ఏ విషయంలో భయం కలిగి ఉండాలి? విశ్రాంతిలో ప్రవేశించలేకపోతే భయం.
ప్రవేశించాలనేటువంటి భయం మనకు ఉండాలి. విశ్రాంతి లేకపోతే గనుక ఇక బాధనే కదా. ధనవంతుడు విశ్రాంతిలో ఉన్నాడా లేకపోతే బాధలో ఉన్నాడా? లూకాసు వార్త 16వ అధ్యాయం మనం చూస్తాం. బాధలో ఉన్నాడా విశ్రాంతిలో ఉన్నాడా? చెప్పాలి మీరే. బాధలో ఉన్నాడు. ఎందుకు బాధలో ఉన్నాడు? భూమి మీద దేవుణ్ణి ఎరిగిన వాడు కాదు, భూమి మీద దేవుణ్ణి నమ్మిన వాడు కాదు, భూమి మీద తాను నెమ్మది పొందినాడు. అవునా? అబ్రాహాము చెప్పిన మాట అదే కదా, నా కుమారుడా, నీవు భూమి మీద ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు సుఖము అనుభవించితివి, ఇక్కడ యాతన అనుభవిస్తున్నావు అని చెప్పినాడు. కాబట్టి విశ్రాంతి మనం పొందకపోతే గనక, విశ్రాంతిలో మనం ప్రవేశించకపోతే గనక, ఒకవేళ తప్పిపోతే గనక మనకు ధనవంతుని యొక్క స్థలమే మనకు దొరుకుతూ ఉంది. అందుకే మీరు భయం కలిగి ఉండండి అన్నమాట రాయబడింది. భయం కలిగి ఉండండి. భయము లేకుండా జీవిస్తున్నాం ఒకవేళ, భయము లేకుండా బతుకుతున్నాం ఒకవేళ, ఈ లోకములో భయం అంటూ లేకపోతే గనక ఇక నరకములో ఇంకా బాధ స్థిరకాలం ఉంటుంది, విశ్రాంతి స్థిరకాలం ఉంటుంది, బాధ స్థిరకాలము ఉంటుంది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట, నా యొద్దకు రండి అని అన్నాడు. నా యొద్దకు వస్తే మీకు విశ్రాంతి, నా యొద్దకు వస్తే మీకు నెమ్మది, నా యొద్దకు వస్తే మీకు పట్టణం, పర్లకు పట్టణము ఇస్తాను అని ఆయన చెప్పిన మాట ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆయన విశ్రాంతిలో అనే మాట బైబిల్ మనకు చెప్తూ ఉంది. యేసుకు విధేయతతోనూ ఆయన పట్ల విశ్వాసములోను మనం పట్టుదలతో కొనసాగడంలో విఫలం కాకుండా ఉండాలి. విఫలం కాకుండా ఉండాలా? వాగ్దానము చేయబడిన పరలోకపు విశ్రాంతిలో ప్రవేశించడానికి మనకు ఈ వాక్యము దారి చూపుతూ ఉంది. ఇందులో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తే ఇలా బైబిల్ చెప్తుంది. చూడండి, 11వ అధ్యాయం 16వ వచనములో, ఎబ్రీ పత్రిక 11:16లో దేవుని వాక్యం ఇలాగా మన జ్ఞాపకం చేస్తుంది. చూడండి, 11:16లో, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచు ఉన్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకోవడానికి దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరచి ఉన్నాడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఎవరి కోసం సిద్ధపరిచినాడు దేవుడు? ఒక పట్టణాన్ని, శ్రేష్టమైన దేశం, మరి శ్రేష్టమైన దేశం అన్నమాట ఉంది. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచు ఉన్నారు. ప్రభులో ఉన్న వాళ్ళు, ప్రభుని వెంబడిస్తున్న వాళ్ళు, ప్రభు కోసమై జీవిస్తున్న వాళ్ళు, ప్రభు కోసమై హింసించబడుతున్న వాళ్ళు, ప్రభు కోసమై బ్రతుకుతున్న వారు మరీ శ్రేష్టమైన దేశము అనగా పరలోక సంబంధమైన దేశము కోరుచు ఉన్నారు. మనము కోరాల్సింది పరలోక సంబంధమైన దేశం. ఆ దేశములో నెమ్మది, ఆ దేశములో విశ్రాంతి, ఆ దేశములోనే మనకు దేవుడు ఒక పట్టణాన్ని ఆయన సిద్ధం చేసి ఉంచినాడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మనకు అర్థం కావాలంటే దాదాపుగా 13 నుంచి చదివితే మీకు బాగా అర్థమవుతుంది. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి నొందిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశం వెతుకుచు ఉన్నామని విశదపరచుచున్నారు కారా. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు
కలిగి ఉండును అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. నా ప్రియమైన సోదరి సోదరులారా, వీరందరూ అనే మాట కనిపిస్తుంది కాబట్టి పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ అయితేనేమి, కొత్త నిబంధనలో ఉన్న భక్తులందరూ అయితేనేమి, వీరందరూ కూడా దేనికోసం ఎదురు చూశారంట? దేవుని రాజ్యం కోసమై, దేవుని రాజ్యం కోసమై ఈ భూమి మీద ఎన్నో శ్రమలు అనుభవించారు, బాధ అనుభవించున్నారు. అంత మాత్రమే కాకుండా వాక్యం చెబుతున్న మాట ప్రకారంగా తాము భూమి మీద పరదేశులు యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి పొందిరి అని మాట రాయబడింది. కాబట్టి ఆ దేశం, అది దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. ఆ దేశం ఏంటంటే శ్రేష్టమైన దేశం. అబ్రహాము ఎదురు చూసిన దేశం, భక్తులందరూ ఎదురు చూసినటువంటి ఆ దేశాన్ని దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు, మనం పొందబోతున్నాం. కాబట్టి మనము భయము కలిగి ఉండాలి. 12వ అధ్యాయము 22వ వచనం కూడా చూద్దాం. 12వ అధ్యాయము 22, 23, 24 వచనాలు వరకు చదువుదాం. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టము గల పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు అనే మాట రాయబడిన చాలు. ఇందులో రాయబడిన మాట మనం చదువుకున్నాం. ఇప్పుడైతే అన్నమాట కనిపిస్తూ ఉంది. దేవదూతల యొద్దకు, దేవుని యొద్దకు, నీతిమంతుల ఆత్మల యొద్దకు, యేసునొద్దకు అనే మాట రాయబడింది. ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవదూతల యొద్దకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకు అనే మాట ఉంది. రెండవదిగా న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు అనే మాట ఉంది. మూడవదిగా రాయబడిన మాట నీతిమంతుల ఆత్మల యొద్దకు అని ఉంది. ఇక నాలుగవది మనం ఆలోచిస్తే కనుక క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. కాబట్టి మీరు భయం కలిగి ఉండండి. లోకస్తుల వలె ఉండొద్దు, అవిధేయుల వలె ఉండొద్దు, అన్యాయస్తుల వలె ఉండొద్దు, అవినీతి మంతుల వలె ఉండొద్దు. మీరు ఎలాగుండాలా? మనం ఎలాగుండాలంటే భయము కలిగి ఉండాలా. ఆ విశ్రాంతిలో ప్రవేశించాలంటే ఈ భూమి మీద భయము భక్తి అనేది ఎంతైనా మనకు అవసరము అని దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఈ 4వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాక్యం ఇలా మనకు చెప్తూ ఉంది. భయము కలిగి ఉందాం అన్న మాటకు ఈ భయంకరమైన స్వభావ సిద్ధమైనటువంటి జీవితం, ఈ లోకములో భయము లేదు, భక్తి లేదు. దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు సైతం కూడా భయము లేకుండా బతుకుతున్నారు. విచ్చలవిడి జీవితం అయిపోయింది. విశ్రాంతిలో ప్రవేశించాలంటే భయము అనేది మనకెంతైనా అవసరం. విశ్వాసములో కొనసాగాలంటే క్రీస్తు ద్వారా దేవుని యొద్దకు దృఢ నిశ్చయముతో సమీపించాలన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఒకటవదిగా భయము కలిగి ఉందాం.
విశ్రాంతి కావాలన్నా, నెమ్మది కావాలన్నా, పరలోకం కావాలన్నా అయితే మన జీవితంలో భయము అన్నది అవసరం. విచ్చలవిడి జీవితం వద్దు. భయం కలిగి ఉండండి, భయభక్తులు కలిగి ఉండండి అన్నది వాక్యం చెబుతుంది. నేటి యవనస్తులారా, జాగ్రత్తగా ఈ విషయాలు గుర్తించాలని ప్రేమతో గుర్తు చేస్తున్నాను. భయం అంటూ లేకపోతే గనక మనం వెళ్ళేది ధనవంతుని కాడికి, అగ్నిగుండానికి. అగ్ని ఆరదు, నీ ఆత్మకు సావు లేదు. నిరంతరము కేకలు వేస్తూ ఒక్క చుక్క నీటి బొట్టు కోసమై తప్పించిపోవాలి. ఎవరి సహాయం అక్కడ అందదు, ఎవరు నీతో ఉండరు. నీకోసము అంగలార్చేవారు, నీకోసం విలిపించేవాళ్ళు, నీకోసమై జాలిపడే వాడు ఎవడు కూడా ఉండడు అన్నది దేవుని వాక్యం చెబుతోంది. కాబట్టి ఈ మాట గుర్తుంచుకుందాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామన్న వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, ఇంకా నిలిచి ఉంది వాగ్దానం. యేసునొద్దకు వస్తే గనుక నీకు దేవుడు విశ్రాంతి ఇస్తాడు. యేసునొద్దకు రావాలి. నీకు విశ్రాంతి కావాలంటే యేసునొద్దకు రావాలి. ఆ విశ్రాంతిలో ప్రవేశించాలంటే యేసునొద్దకు రావాలి. వచ్చి, దేవా నేను పాపిని, నువ్వు రక్షకుడు, నా పాపాలు క్షమించిన పరిశుద్ధంగా చేసి, ఇదిగో మా పితరులు అబ్రహాం మొదలుకొని ఇంతవరకు ఎందరైతే విశ్రాంతిలో ప్రవేశించినారో ఆ విశ్రాంతి నేను కూడా పొందాలని ఇష్టపడుతున్నానని ప్రభు యొద్ద కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే కనుక ఆయన నీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. రెండవ మాట కూడా చూద్దాం. చూడండి, ఒకటవది భయము కలిగి ఉండుట, రెండవదిగా చూద్దాం బైబిల్ చెప్తున్న మాట జాగ్రత్త కలిగి ఉందాం. జాగ్రత్త. అమ్మా జాగ్రత్త, అయ్యా జాగ్రత్త, తల్లి జాగ్రత్త, తమ్ముడు జాగ్రత్త, నీ జీవితం జాగ్రత్త అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అదే 4వ అధ్యాయం చూడండి, ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదువుతారా? 4వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడాలంట. విశ్రాంతిలో ప్రవేశించడానికి ఏం పడాలా? జాగ్రత్త పడాల్సిందే. విశ్రాంతి నిలిచి ఉన్నది. 9వ వచనం చెప్తున్న మాట, విశ్రాంతి నిలిచి ఉంది. ఆ మాట చదువుతారా? 9వ వచనం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుని ప్రజలకు, ఎవరికంట? దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది. ఇంకా విశ్రాంతి నిలిచి ఉంది. అయితే ఏం చేయాలా? జాగ్రత్త పడాలి. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా. ఎవరు పడిపోతారంట? విధేయులా అవిధేయులు పడిపోయేది? అవిధేయులు పడిపోతారు, విధేయులు నిలిచి ఉంటారు. అదే వాక్యం చెబుతున్న మాట. అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడైనను పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదాం. విశ్రాంతిలో ప్రవేశించాలంటే జాగ్రత్త ఎంతైనా అవసరం. సెల్లు పగిలిపోకుండా ఉండాలంటే జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి. ఒక గాజు గిలాస
పగిలిపోకుండా ఉండాలంటే దాన్ని జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. ఏ వస్తువు అయితే పగిలిపోతుందో ఆ వస్తువును మనం ఏం చేస్తామంటే జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటాం. అదేవిధంగా నీ జీవితం, నీ బ్రతుకు పగిలిపోకుండా ఉండాలంటే, పడిపోకుండా ఉండాలంటే జాగ్రత్త ఎంతైనా అవసరం. జాగ్రత్త ఎంతైనా అవసరం. నిత్యత్వములోని మహిమకరమైన దీవెన ఎంతైనా ప్రతి విశ్వాసికి అవసరం. దానిలో ప్రవేశింపలేని వారి దుస్థితి, వీరు వెలుగును కోల్పోతారు, విశ్రాంతి కోల్పోతారు. అందుకోసమే జాగ్రత్త అన్నది దేవుని వాక్యం చెబుతుంది. దేవుని ప్రజల పరలోకపు గృహాన్ని చేరుకోవాలి. పరలోకపు గురి వద్దకు మనము పరిగెత్తేవారుగా ఉండాలి. పరలోకపు గురి వద్దకు పరిగెత్తేవారుగా ఉండాలి. ఎక్కడ మనకు విశ్రాంతి? ఈ భూమి మీద కాదు. ఈ భూమి మీద ఎవరికి విశ్రాంతి లేదు. సాతాను కూడా విశ్రాంతి లేదు. ఎవరిని పడగొడదామా, ఎవరిని చెడగొడదామా, ఎవరి కుటుంబానికి గలిబిలి లేపుదామా అనేటువంటి దాంట్లో ఉన్నాడు. విశ్వాసాలకు కూడా నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. ఎందుకంటే ఎన్నెన్నో ఇది పూలబాట కాదు, ఇది ముళ్ళబాట అని రాయబడింది. ఇరుకు మార్గం ప్రవేశింప పోరాడండి. ఇది ఇరుకు మార్గం. దీంట్లో ఎన్నో ఇరుకులు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అయితే పోరాడాల, ప్రయాసపడాల. అందుకోసమే మీరు వెళ్ళండి అనే మాట ఉంది. దేవుని వాక్యం చెబుతుంది. జాగ్రత్త అనే మాట బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది. చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13-14లో, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చూడగా వాక్యం చెప్తున్నమాట. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను అనే మాట. చాలా మంది కదా, మేము క్రీస్తులో ఉన్నాం, మేము దేవునిలో ఉన్నాం, మేము భక్తిలో ఉన్నాం, మమ్మల్ని ఎవరు పడగొడతారు అని భ్రమలో చాలామంది బతుకుతూ ఉన్నారు. అంత గొప్పవాడే చెప్తున్నమాట, పౌలు చెప్తున్నమాట. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేస్తూ ఉన్నాను, అదేంటంటే వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు ఉన్నాను. వెనక ఉన్నవి మర్చిపోండి, ముందున్న వాటి కోసం వేగిరపడండి అంటూ క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచు ఉన్నాను. గురి యొద్దకు పరిగెత్తుట అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. జాగ్రత్త అనే మాట కనిపిస్తూ ఉంది. అందులో మరొక మాట ఏమిటంటే, దేవుని వాక్యాన్ని హత్తుకొని ఉండాలి. ప్రతి విశ్వాసి కూడా దేవుని వాక్యాన్ని హత్తుకొని ఉండాలని వాక్యం చెబుతుంది. ఇక మూడవది మనం ఆలోచన చేస్తే, ప్రార్థనలో కొనసాగాలని వాక్యం చెబుతుంది. జాగ్రత్త అనే విషయంలో ఒకటి గురి వద్దకు పరిగెత్తుట, రెండవది వాక్యము హత్తుకొని జీవించుట, మూడవది ప్రార్థనలో కొనసాగాలి. ఇవి లేకపోతే గనక మనము అజాగ్రత్తగానే ఉంటాం, జాగ్రత్తగా ఉండలేం. జాగ్రత్తగా ఉండనుకున్న వాడు ఏం చేయాలంటే, ఒకటి గురి యొద్దకు పరిగెత్తాలా, రెండవది వాక్యాన్ని హత్తుకొని ఉండాలంటే వాక్యాన్ని వింటూ ఉండాలి, మూడవది ప్రార్థనలో ముందుకు కొనసాగుతుంటే తప్ప మనము జాగ్రత్తగా ఏమాత్రం ఉండలేము అనేది
దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మనం 2 విషయాలు విన్నాం. ఒకటవదిగా ధైర్యం కలిగి, అదేనా, భయము కలిగి ఉందాం. భయము కలిగి ఉందాం. రెండవదిగా జాగ్రత్త కలిగి ఉందాం అనే మాటలు మనం విన్నాం. భయము లేకపోతే గనుక భక్తి జీవితం పాడైపోతుంది. భయం లేకపోతే గనుక కదా, భయం విడిచి తిరిగిన వాళ్ళు ఉన్నారు. దేవునికి భయపడేది లేదు, ఇంటి వారికి భయపడలేదు, బయట వారికి భయపడదు లేదు. ఇలాంటి వాళ్ళంతా కూడా భయం విడిచి తిరిగేటువంటి వారు. అందుకోసమే భయం కలిగి జీవించండి అన్నమాట. రెండవది జాగ్రత్త. జాగ్రత్త జాగ్రత్త లేకపోతే గనుక నష్టపోతాం. జాగ్రత్త లేకపోతే గనుక పాడైపోతాం. జాగ్రత్త లేకపోతే గనుక సమాజంలో మనకు చెడ్డ పేరు. జాగ్రత్త అన్నది ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. అమ్మ జాగ్రత్త, తమ్ముడు జాగ్రత్త, చెల్లి జాగ్రత్త, బాబు జాగ్రత్త. ఈ లోకం స్థిరం కాదు, ఈ జీవితం స్థిరం కాదు. పరలోకమే స్థిరం, దేవుని రాజ్యమే స్థిరం. ఆ రాజ్యం చేరాలంటే ఈ భూమి మీద ఒకటవది భయం కలిగి ఉండాలా, రెండవది జాగ్రత్తగా ఉండాలా అన్నది దేవుని వాక్యం చెబుతుంది. ఇంకా మిగతా విషయాలు ప్రభుచితమైతే ధ్యానం చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలోకి భవించండి. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకుందాం. ఒకటి భయము కలిగి ఉండుట, రెండవది జాగ్రత్తగా ఉండుట అన్నది. భక్తి జీవితంలో ఎంతో భయం అవసరం. మనం ఈ శ్రద్ధలో ప్రవేశించాలంటే భయం, భక్తి కలిగి ఉండాలి. అంటే దేవుడు భయపెట్టడని కాదు, కానీ ఆయన భయపెట్టేవాడు కాదు, కానీ మనమే భయం కలిగి ఉండాలా, భక్తి కలిగి ఉండాలి, జాగ్రత్త గలవారమై ఉందాం. తండ్రి మీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చెప్పిన వాక్యం దీవించి ఆశీర్వదించండి. ఎందరైతే ఈ వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి దర్శించమని మీకు అప్పగించుకుంటాం. యేసు పరిశుద్ధమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ